కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తన పాటలను కాపీ చేసి రక్షిత్ తన సినిమాలో పెట్టుకున్నాడని నవీన్ కుమార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. బ్యాచులర్ పార్టీ అనే టైటిల్ తో రక్షిత్ శెట్టి కొత్త సినిమా తీశాడు. ఈ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలోని పాటల కోసం ముందుగా ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీలో పనిచేస్తున్న నవీన్ కుమార్ తో చర్చలు జరిపారు. అనంతరం ఆ చర్చలు విఫలమవడంతో నవీన్ కుమార్ సినిమాలో భాగం కాలేకపోయాడు. అయితే వారి అనుమతి లేకుండా గాలిమాతు, న్యాయ ఎల్లిడి అనే పాటలను సినిమాలో వాడారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సాంగ్స్ కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. తమ అనుమతి లేకుండా తమ పాటలను సినిమాలో ఎలా ఉపయోగిస్తారని రక్షిత్ శెట్టికి చెందిన పరమావా స్టూడియోస్ పై అతని పైన కూడా నవీన్ కేసు పెట్టాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఈ కేసుపై కానీ కాపీ ఆరోపణలపై కానీ రక్షిత్ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. రక్షిత్ శెట్టి గురించి తెలుగు వారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాజీ లవర్ గా అతడు తెలుగు వారికి సుపరిచితం. ఆ తర్వాత తెలుగులో అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ, సప్తసాగరాలు దాటి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మధ్యలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రక్షిత్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ కాపీ ఆరోపణలపై అతడు ఎలా స్పందిస్తాడో చూడాలి.